సిటీ కేబుల్ హాత్వే న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కార్తీక పౌర్ణమి సందర్భంగా పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని ఆలయాలకు పోటెత్తిన భక్తులు. ఎక్సైజ్ స్టేషన్లో పేకాట, హెడ్ కానిస్టేబుల్తో పాటు మరో 5 కానిస్టేబుళ్ల నిర్వాకం. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం నీరుకుల్ల మానేరు బ్రిడ్జిపై రోడ్డు ప్రమాదం. హైదరాబాద్లో నడి రోడ్డుపై యువకుడిపై కత్తితో దాడి, ఆసుపత్రికి తరలింపు. కార్తీక పౌర్ణమి సందర్భంగా పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని ఆలయాలకు భక్తులు పోటెత్తారు. ఉదయం నుండే గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించి శివుడికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. 365 వత్తులతో కార్తీక దీపం వెలిగించి స్వామివారికి మొక్కులు చెల్లించుకుంటున్నారు భక్తులు. మహిళలు పెద్ద సంఖ్యలో ఆలయాలకు వచ్చి ఉసిరి, పిండి దీపాలు వెలిగించి ఆలయ అర్చకులకు దీపాదానం చేశారు. కార్తీక మాసంలో దీపాలను వెలిగించి దీపదానం చేయడం ద్వారా సకల శుభాలు కలుగుతాయని భక్తులు విశ్వసిస్తున్నారు. వామదేవాదినః ఇది స్నానం ఆవోష్ణగో భూస్నానో జగత యోగశ్రవణో వరసస్య పునఃశుద్ధోదకం శాంతిష్టామేశ్వరీ సర్వభూతానాం త్వాం భూపతే సాయిరామ్ ఎక్కడ కదా
కార్తీక దామోదర నిత్యత్వం దీపదానం వస్త్రదానం భోజనం గోత్రోద్భాస ఆనందం నామది కాంతమ్మ నామది. శ్రీ శారదా గురుభ్యో నమ. పార్వతీ రాజరాజేశ్వర స్వామినే నమ. ఈ రోజునాడు కృత్తికా నక్షత్రాన్ని కూడుకున్నటువంటి కార్తీక పౌర్ణిమ సందర్భంగా భక్తులందరూ కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో గోదావరి స్నానాన్ని ఆచరించి ఆ పరమశివుడికి అత్యంత ప్రీతికరమైనటువంటి అభిషేకంలో పాల్గొనడం జరిగింది. అంతేకాకుండా కార్తీక పౌర్ణిమ నాడు దీపాదానం, దీపం ప్రత్యేకత ఏమిటి అంటే మమ కార్తీక దామోదర ప్రీత్యర్థం అంధకార నివారణార్థం, అంటే ఓ దామోదర మాలో ఉన్నటువంటి చీకట్లన్నీ కూడా తొలగించి ఆ జ్యోతి వలె మాలో వెలుతురును ప్రసాదించు తండ్రి అని ఆ స్వామిని వేడుకుంటూ ఈ రోజునాడు ధాత్రి అంటారు, అంటే విష్ణుమూర్తి ఉసిరి చెట్టు పైన కొలువే ఉంటాడన్నట్టు. అందుకనే ఈ కార్తీక పౌర్ణిమ నాడు ఆ ఉసిరి చెట్టు దగ్గర దీపారాధన చేసి స్వామికి అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు చేసుకోవడం జరుగుతుంది. ఆ కార్తీక దామోదరుడు అందరికీ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని కోరుతూ బులా శంకర భగవానికి జై. నమః పార్వతీపతయే. హర హర మహాదేవ హర శంభో శంకర. అంతేకాకుండా కార్తీక పౌర్ణిమని పురస్కరించుకొని ఈ రోజు నాడు సాయంత్రం 6:30 పార్వతీ రాజరాజేశ్వర సమేతంగా జ్వాలాతోరణం నిర్వహించడం జరుగుతుంది. ఆ జ్వాలాతోరణం కింద నుంచి ఎవరైతే రాజరాజేశ్వర స్వామితో జ్వాలాతోరణాన్ని దాటి వస్తారో వారికి యమద్వారం ఉండదు అని చెప్పేసి ఆ రాజరాజేశ్వర స్వామి ఇచ్చినటువంటి అనుగ్రహం. కాబట్టి భక్తులందరూ కూడా ఎక్కడైతే శివాలయంలో జ్వాలాతోరణం జరుగుతుందో అక్కడ జ్వాలాతోరణంలో ఉండి స్వామి అనుగ్రహకు పాత్రుడు కాగలరు. భక్త మహాశయులకు కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. శ్రీ త్రిలింగరాజరాజేశ్వర స్వామి దేవస్థానం దక్షిణ భారతదేశంలో ఎక్కడ లేని విధంగా 3 నిలువెత్తు శివలింగాలతోని కాకతీయుల కళా నైపుణ్యానికి నిదర్శనంగా అపర కైలాసం జనగామ నివాసంగా పేరుగాంచిన ఈ యొక్క దేవస్థానము గోదావరికని పారిశ్రామిక ప్రాంతానికి పురుడు పోసిన అతి ప్రాచీనమైన సుమారు కొన్ని వేల సంవత్సరాల చరిత్ర గల ఈ యొక్క జనగామ గ్రామంలో ఆ యొక్క దేవస్థానం ఉండడం జరిగింది. ఈ యొక్క దేవాలయం యొక్క విశిష్టత మనకు పూర్వీకులు చెప్తారు. ఈ యొక్క స్వామివారు దక్షిణ భాగంలో ఉన్నారు. పరివార దేవతలుగా పశ్చిమ భాగంలో, తూర్పు భాగంలో త్రికుటాలయంగా ఈ యొక్క దేవాలయాన్ని నిర్మించారు. మనకు ముక్కోటి ఏకాదశి నాడు ఇలాంటి పర్వదినాల సందర్భంలో విష్ణుమూర్తి ఆలయంలో ఉత్తర ద్వార ప్రవేశం ఉంటుంది. ఈ దేవాలయం ఎప్పుడు ఉత్తర ద్వారంలో ఉంటుంది. స్వామివారికి క్షేత్ర పాలకునిగా లక్ష్మీనారాయణ స్వామి, స్వామివారు గురుస్థానంలో యమస్థానంలో ఉన్నారు కాబట్టి యమధర్మరాజు. సుమారు 1000 సంవత్సరాల చరిత్ర గల 3 నిలువెత్తి శివలింగాలు, బ్రహ్మసూత్రంతో కూడిన ఈ యొక్క శివలింగాలు మనకు భారతదేశంలో మీరు ఎక్కడ చూడండి మనకు జ్యోతిర్లింగాలు కానీ మంచి అన్ని ప్రసిద్ధమైన శివక్షేత్రాలు ఎక్కడికి వెళ్ళినా స్వామివారు దక్షిణ భాగంలో ఎక్కడ లేరండి. ఈ యొక్క దేవాలయం యొక్క ప్రత్యేకత దక్షిణ భాగంలో ఉన్నారు కాబట్టి చాలా విశేషమైన ఫలితం ఉంటుందని చెప్పి మనకు పూర్వీకులు పురాణాలు చెప్తున్నవి. ఈ శివుని దగ్గరికి వచ్చి అక్కడ శ్రీచక్రము, విష్ణుమూర్తి, పరమేశ్వరుని కూడా మనకు పెద్దవాళ్ళు చెప్తారు. దక్షిణ యజ్ఞంలో ప్రాకారంగా ఇక్కడ ఈ యొక్క అవతారం దాల్చినట్టు మనకు చెప్తారు. ఈ దేవాలయంలో ధర్మంగా భక్తితోని వచ్చి న్యాయమైన కోరికలు ఎటువంటి ఉన్నా ఆ యొక్క భోలాశంకరుడు, పార్వతీ పరమేశ్వరుడు తప్పకుండా వారికి సిద్ధించి వారికి ఆరోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించి వారిని మళ్ళీ పునర్దర్శనంగా, ఈ దేవాలయంకి ఒక ప్రత్యేకత ఉందండి. వాళ్ళు ఎంత దూరంలో ఉండని, ఎంత అక్కడ ఉండని ఈ యొక్క దేవాలయం ఒకసారి దర్శించుకుంటే తప్పకుండా పునర్దర్శన ప్రాప్తి తప్పకుండా కలుగుతుంది. ఆ యొక్క స్వామి వారి యొక్క ప్రభావం అట్లా ఉంది. ఇవాళ కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పునస్కరించుకొని ఉదయం 5 గంటల నుంచి స్వామివారికి అభిషేకము, అలంకరణ, హారతి, తీర్థ ప్రసాద వితరణ, సుమారు సాయంత్రం 4 గంటల వరకు ఇదే విధంగా ఉంటుంది. మళ్ళీ సాయంత్రం 5:30కు సహస్ర దీపాలంకరణ, సాయంత్రం 7 గంటల నుంచి ఉదయం 4 గంటల వరకు అఖండ భజన, తీర్థ ప్రసాద వితరణ కూడా ఉంటుంది. కాబట్టి భక్త మహాశయులు ఆ యొక్క భోలాశంకర్ను దర్శించుకొని
ముక్తి పొంది తరించవలసిందిగా తెలియజేస్తున్నాను. సింగరేణి ఆర్జీవన్ ఏరియాలోని జీడీకే 11వ ఎంక్లైన్లో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల్ని పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లాగౌడ్ గని మేనేజర్ను కోరారు. బుధవారం ఆయన మేనేజర్ను కలిసిన అనంతరం మాట్లాడారు. ముఖ్యంగా గనిలో పని స్థలాల్లో గాలి సరఫరా సరిగ్గా లేకపోవడం వల్ల కార్మికులు అనేక ఇబ్బందులు పడుతున్నారని, యాజమాన్యం మెరుగైన గాలి సరఫరా చేయకుండా కార్మికుల్ని విధులు నిర్వర్తించాలని ఒత్తిడి చేయడం సరైంది కాదని ఆయన అన్నారు. వెంటనే యాజమాన్యం స్పందించి గాలి సరఫరా మెరుగ్గా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. జీటీ నగర్ ఫంక్షన్ హాల్లో బాధవత్ అమర్ సింగ్, లలిత గార్ల ఏకైక కుమార్తె అయినటువంటి సౌమ్య భూషణ్ గార్ల వివాహాది శుభకార్యానికి హాజరై వారికి ఆశీర్వదించి మాజీ సర్పంచ్ దంపతులు లక్ష్మీరాజు నాయక్ గారు 10,000 రూపాయల ఆర్థిక సహాయం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ దంపతులు లక్ష్మీరాజు నాయక్తో పాటుగా పెళ్లి కూతురు తల్లిదండ్రులు లలిత, అమర్ సింగ్, ఆనయ్య, ఘటయ్య, రాజు, రాజేష్, వాలు, సరిత, విజయ, కళావతి తదితరులు పాల్గొనడం జరిగింది. ఎక్సైజ్ స్టేషన్ను పేకాట క్లబ్గా ఎక్సైజ్ స్టేషన్ను పేకాట క్లబ్గా మార్చి గుట్టు చప్పుడు కాకుండా పేకాట ఆడుతున్న చెన్నూరు ఎక్సైజ్ కానిస్టేబుల్ నిర్వాహకం ఆలస్యంగా వెలుగు చూసింది. రాత్రి ఎక్సైజ్ స్టేషన్ను మూసేసి ఓ హెడ్ కానిస్టేబుల్తో సహా మరో 5 కానిస్టేబుల్ పేకాడుతున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టడంతో ఈ విషయం స్థానికంగా చర్చనీయాంశమైంది. అసాంఘిక కార్యకలాపాలను నిర్మూలించే బాధ్యతాయుతమైన విధులు నిర్వర్తిస్తున్న వారే ఇలా పేకాట ఆడుతుండడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం నీరుకుల్ల మానేరు బ్రిడ్జిపై రోడ్డు ప్రమాదం జరిగింది. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం వేగురుపల్లి గ్రామానికి చెందిన బత్తిని వీరస్వామి, నందికొండారెడ్డి ఇరువురు గూడెం గుట్టకు వెళ్లి అయ్యప్పమాల ధరించి స్వగ్రామానికి తిరిగి వస్తున్న క్రమంలో నీరుకుల్ల మానేరు బ్రిడ్జిపై కారు, బైక్ ఒక్కసారిగా ఢీకొట్టడంతో కారు ఇంజన్లో వీరస్వామి కాలిరుక్కొని 20 మీటర్ల దూరం లాక్కెళ్లింది. కారు ఈ ప్రమాదంలో ఆయన కాలు విరిగిపోయింది. ప్రమాద స్థలంలో కాలు ఎముక విరిగి పడిపోయింది. దీంతో ఇరువురికి తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న స్థానికులు 108కు ఫోన్ చేయడంతో తీవ్ర గాయాల పాలైన వారిని సుల్తానాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ఫస్ట్ ఎయిడ్ చేశారు. సింగరేణి యాజమాన్యం తీసుకొచ్చిన కొత్త గైర్హాజరు నిబంధనపై కార్మికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నెలలో నిర్దిష్ట మాస్టర్స్ లేని వారికి కౌన్సిలింగ్ విధించాలనే నియమం కార్మికుల మనోభావాన్ని దెబ్బతీస్తుందని ఆరోపిస్తున్నారు. ఒక కార్మికుడు గత 8-9 నెలలుగా ఎటువంటి గైర్హాజరు లేకుండా పనిచేసినా అక్టోబర్లో 6 క్యాజువల్ లీవ్స్ తీసుకోవడంతో 19 మాస్టర్స్ మాత్రమే రావడంతో అతన్ని కౌన్సిలింగ్ లిస్టులో చేర్చారు. క్యాజువల్ లీవ్లను కూడా నేరంలా చూడడంపై కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ యూనియన్లు మౌనం ఎందుకని ప్రశ్నిస్తున్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం మండలం జంగాలపల్లి గ్రామంలో స్వయంభూ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం నందు శ్రీ స్వయంభూ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి తీరు కళ్యాణ మహోత్సవం బుధవారం రోజున ఘనంగా జరిగింది. అనంతరం స్వామివారికి విశేష పూజ కార్యక్రమాలు చేపట్టారు. స్వామివారికి కుంభాభిషేకం, పుణ్యహవచనం, మూలమంత్ర హవనం, అన్నప్రసాద వితరణ నిర్వహించారు. అలాగే 6/11/2025 తేదీ గురువారం రోజున సాయంత్రం అంగరంగ వైభవంగా మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి శోభయాత్ర జరగనుందని తెలియజేశారు.
కుకట్పల్లి పరిధిలోని జగద్గిరిగుట్ట బస్టాండ్ వద్ద యువకుడిపై ఇద్దరు వ్యక్తులు కత్తులతో దాడి చేసిన ఘటన కలకలం రేపింది. దాడిలో యువకుడు తీవ్రంగా గాయపడగా అక్కడున్న వారు అతన్ని వెంటనే సమీప ఆసుపత్రికి తరలించారు. దాడి చేసిన దుండగులు ఘటన తర్వాత అక్కడి నుండి పరారయ్యారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో భయానక వాతావరణం నెలకొంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చి 2 సంవత్సరాలు గడిచిన రామగుండం నియోజకవర్గం పాలకుర్తి మండలంలో ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదని, పాలకుర్తి మండలంలో ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయని బీఆర్ఎస్ పార్టీ పాలకుర్తి మండల అధికార ప్రతినిధి ముల్కల కొమరయ్య ఆరోపించారు. ఈరోజు పాలకుర్తి మండలంలో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. తర్వాత రోడ్లు వేయాలి, ఆ విధంగా కాకుండా ఫస్ట్ రోడ్లు వేసుకుంటా పోతుంటే రోడ్లేమో ఎత్తుకైపోతున్నాయి. గ్రామంలో 50 లక్షలు 60 లక్షలు పెట్టుకుని కట్టుకున్న ఇండ్ల కిందికి పోయి ఈ గ్రామంలో మళ్ళీ వాటర్ అంతా వచ్చి పాపం గరీబులు సరీబులు ఇళ్లకు పోయి నానా అవస్థలు పడుతూ ఉన్నారు. అలాంటి వ్యవస్థను సపోర్ట్ చేసుకుంటుంట అధికారులకు కానీ నాయకులకు కానీ మేము విన్నవించుకునేది ఏంటంటే, అలాంటి కార్యక్రమాలు చేసేటప్పుడు సుగా గౌరవనీయులు మా ఎమ్మెల్యే గారు సుగా ఉన్నారు కాబట్టి ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు వాళ్ళ దృష్టి సారించాలి. ఎలాంటి పనులు చేస్తే బాగుంటుంది, ఆ అభివృద్ధి అనేది ఎట్లా జరగాలి అనేది వాళ్ళ కొంచెం ఈ వాటి అధ్వర్యంలో ఎవరైతే పనిచేస్తున్నారో మరి ఇప్పుడు గ్రామ శాఖలో అధికారులు చేస్తురా లేకపోతే మాజీ ప్రజాప్రతినిధులు చేస్తురా అనేది అర్థం కావట్లేదు. గతంలో 2 సంవత్సరాల నుండి మరి ఏదైతే 6 గ్యారంటీలు 420 హామీలు ఇచ్చి గెలిచిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మరి గొప్పలు చెప్పుడు తప్ప చేసిన పని మాత్రం ఏం లేదు. మరి గెలిచిన 2 సంవత్సరాల కాలంలో ఏదైతే ఎమ్మెల్యేగా కొనసాగుతున్న రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ గారు మరి అదేవిధంగా వారి బృందం ఈ మండలంలో పాలకుర్తి మండలంలో కానీ అంతర్గాం మండలంలో కానీ చేసింది ఏమీ లేదు. ఓన్లీ గోదావరికని పట్టణంలో దృష్టి పెట్టి అక్కడ రోడ్డు వేల కార్యక్రమం చేస్తున్నారు తప్ప అభివృద్ధి పనులు మాత్రం ఇదివరకు కనబడతలేదు ఎక్కడ. ముఖ్యంగా పాలకుర్తి మండలానికి వస్తే ఇందిరమ్మ ఇండ్లుగా మరి ముగ్గులు పోసి దాదాపు 320 ఇండ్లు శాంక్షన్ ఫస్ట్ చెప్పారు. తర్వాత అదే ఇండ్లను 120 తీసుకొచ్చారు. ఆ 120 ఇండ్లను మళ్ళీ ఇప్పుడు 20 ఇళ్ళకో 30 ఇళ్ళకో తీసుకొచ్చారు. అందులో వారికి సంబంధించిన పార్టీకి సంబంధించిన కార్యకర్తలు తప్ప బయట వారికి ఎవరికి వెళ్ళి అర్హులకు మరి అర్హులు కాని వాళ్ళకి ఇచ్చి వారిని ఇబ్బంది పెడుతున్నారు. ఇప్పటి వరకు బిల్లులు రాక చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఇదొక అంశం. అయితే పాలకుర్తి మండలంలో గత ప్రభుత్వం ఎమ్మెల్యే గౌరవ కోరకండి చంద్రన్న గారు ఏదైతే పాలకుర్తి మండలం నుండి సమ్మక్క గద్దెల వరకు రోడ్డు శాంక్షన్ చేయించిండో 1,80,000 పెట్టి 1,80,00,000 పెట్టి రోడ్డు శాంక్షన్ చేస్తే అప్పుడు దురదృష్టవశాత్తు ఎన్నికలు వచ్చినా ఎన్నికల్లో ఓడిపోయినాం. మరి ఓడిపోయినాక ఇప్పుడు గొప్పలు చెప్పుకుంటామన్న కాంగ్రెస్ లీడర్లు మేము 7 రోజులు చేస్తాం, రోడ్డు 3 రోజులు చేస్తాం, మా ఎమ్మెల్యే గెలిచిండు, ఇక మాకు తిరుగులేదు, ఈ మండలానికి బస్ ఎప్పిస్తాను ఓపెన్గా ఎంతో ఛాలెంజ్ చేసి చెప్పిన నాయకులు మరి ఇప్పుడు ఎక్కడ వేరు. గెలిచి 2 సంవత్సరాలైనా కూడా తెలుగు మీడియా నుంచి ఇప్పటి వరకు ఒక్క రోడ్డు లేదు. తూతూ మంత్రంగా రోడ్డుకు ఇరువైపులా 3 ఫీట్ల రోడ్డు తీసిర్రు. అది ఎంతవరకు పాలకుర్తి గ్రామ పంచాయతీ వరకు తీసిర్రు. తదుపరి మర్చిపోయారు. మరి ఈ నిధులను ఎక్కడ పోయినట్టు? మరి ఒక పక్క ప్రజలు, కార్మికులు, రాత్రింబాళ్ళు మన దగ్గర ఉన్న కంపెనీకి డ్యూటీలు చేసే వాళ్ళు కానీ ప్రజలు కానీ ఆటోలు కానీ మరి ఎంతో జనాభా రాకడ పోకడ జరుగుతుంది. మరి ఇది కళ్ళకు కనబడతలేదా? మీరు ఇచ్చిన మాటే కదా 7 సంవత్సరాలు 7 రోజుల్లో చేస్తాం, 3 రోజులు చేపిస్తానన్న నాయకులు ఇవాళ ఎక్కడ ఉన్నారు?
మార్వాడి గో బ్యాక్ జేఏసీ పెద్దపల్లి జిల్లా కన్వీనర్గా పెద్దపల్లి పట్టణానికి పోలం సతీష్ యాదవ్, జిల్లా కో కన్వీనర్గా పెద్దపల్లి మండలం రాఘవపూర్కు చెందిన కల్లేపల్లి రవిని నియమించినట్లు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొంకూరి సురేందర్ సన్నీ తెలిపారు. ఈ మేరకు బుధవారం వారికి నియామక పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా సన్నీ మాట్లాడారు. గుజరాత్, రాజస్థాన్ నుండి వచ్చిన మార్వాడీలు స్థానికుల వ్యాపార ఉపాధి అవకాశాలని దెబ్బతీస్తున్నారని ధ్వజమెత్తారు. జన విజ్ఞాన పరిషత్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో స్థానిక మాతంగి కాంప్లెక్స్లో నిర్వహిస్తున్న లైబ్రరీకి ఆలయ ఫౌండేషన్ వ్యవస్థాపకులు, మధ్యప్రదేశ్ సమాచార శాఖ కమిషనర్ పరికిపండ్ల నరహరి ఐఏఎస్ లైబ్రరీలో కొత్త పుస్తకాల కొనుగోలుకై 10,000 రూపాయలు ఫౌండేషన్ సీఈఓ తీగుట్ల రమేష్ మరియు ఫౌండేషన్ ఫైనాన్స్ మేనేజర్ కీర్తి నాగార్జున ద్వారా అందించారు. ఈ సందర్భంగా జన విజ్ఞాన పరిషత్ అధ్యక్షులు ఎరుకల లక్ష్మణరావు మాట్లాడారు. సమాజంలో నూతన ఆవిష్కరణ ప్రక్రియకు తద్వారా దేశ ప్రగతి గ్రంథాలయాలు ఎంతగానో దోహదపడతాయని, సమాజంలో గ్రంథాలయాల ప్రాముఖ్యతను గుర్తించి నూతన పుస్తకాల కొనుగోలుకు 10,000 రూపాయల ఆర్థిక సహాయం అందించిన కలెక్టర్ నరహరి కృతజ్ఞతలు తెలిపారు. రామగుండం నియోజకవర్గ శాసనసభ్యులు ఎంఎస్ రాజు ఠాకూర్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమాజిగూడ డివిజన్లోని శాలివాహన నగర్ బూత్ అధ్యక్షులతో సమావేశమై ప్రచార వ్యూహాలపై చర్చించారు. అనంతరం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్వార్టర్స్ పరిసరాల్లో గడప గడపకు వెళ్లి ఓటర్లను కలుసుకుని ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజు ఠాకూర్ గారు మాట్లాడారు. జూబ్లీహిల్స్ అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపుతోనే సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ప్రజల విశ్వాసంతో నవీన్ యాదవ్ భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. రైతు గోస వాన పడ్డా ఎండ ఎక్కువైనా నష్టమే. అకాల వర్షం ముంచొస్తుంది. మార్కెట్కు తీసుకొచ్చిన పత్తి తడిసిపోయింది. వరంగల్ ఎనుమాముల మార్కెట్లో నిన్నటి వర్షానికి తడిసి ముద్దైన పత్తి బస్తాల నుండి బయటకు తీసే పరిస్థితి లేదు. అందని మెతుకు అలసిందా ఆకలి బ్రతుకు బాధనంతా మోసిన గుండె సాగుతోటి సల్లంగా ఉండే ఊగే ఊరూరి ఉయ్యాలా వేణ తల్లి ఒడిలో ఇయ్యాలా ఊగే ఊరూరి ఉయ్యాలా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కార్తీక పౌర్ణమి సందర్భంగా పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని ఆలయాలకు పోటెత్తిన భక్తులు. ఎక్సైజ్ స్టేషన్లో పేకాట, హెడ్ కానిస్టేబుల్తో పాటు మరో 5 కానిస్టేబుళ్ల నిర్వాకం. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం నీరుకుల్ల మానేరు బ్రిడ్జిపై రోడ్డు ప్రమాదం. హైదరాబాద్లో నడి రోడ్డుపై యువకుడిపై కత్తితో దాడి, ఆసుపత్రికి తరలింపు. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.